కల్కి 2898 యాడ్ ప్రపంచంలోకి పురాణ ప్రయాణానికి సినీ ప్రియులు మరియు సైన్స్ ఫిక్షన్ ఔత్సాహికులకు స్వాగతం. ఈ సినిమా అద్భుతం మిమ్మల్ని పౌరాణిక అద్భుతాలు, దవడ పడే విజువల్స్ మరియు పల్స్ పౌండింగ్ యాక్షన్తో నిండిన డిస్టోపియన్ భవిష్యత్తుకు తీసుకువెళుతుందని హామీ ఇస్తుంది. మీ పాప్కార్న్ని పట్టుకుని స్థిరపడండి, ఎందుకంటే మేము కల్కి 2898 యాడ్ యొక్క కథ, తారాగణం మరియు సంపూర్ణ మాయాజాలంలోకి లోతుగా డైవ్ చేయబోతున్నాము. సుదూర భవిష్యత్లో కల్కి 2898 యాడ్ ప్రపంచాన్ని ఊహించింది. అపోకలిప్స్ అంచు. ఎర్త్ ఒకప్పుడు శక్తివంతమైన గ్రహం, ఇప్పుడు కమల్ హాసన్ పోషించిన నిరంకుశ సుప్రీం యాస్కిన్చే పాలించబడే అస్పష్టమైన డిస్టోపియన్ ల్యాండ్స్కేప్. యాస్కిన్ పాలన నిర్దాక్షిణ్యంగా ఉంది. అతని శక్తి అకారణంగా సవాలు చేయబడలేదు మరియు మానవత్వం యొక్క ఆశలన్నీ ఆరిపోయాయి. సమ్ 80ని నమోదు చేయండి. ఇది ఎప్పటినుండో అందమైన దీపికా పదుకొనె పోషించిన ఒక రహస్యమైన మహిళ. ఆమె తనలో ఒక ప్రవచనాన్ని కలిగి ఉన్న ల్యాబ్ సబ్జెక్ట్, యాస్కిన్ను పడగొట్టి ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించే రక్షకుడైన కల్కికి ఆమె జన్మనివ్వాలని నిర్ణయించబడింది. సుమతిగా మారిన సమ్ 80 ప్రతిఘటన యొక్క హృదయం, ఆశ మరియు స్థితిస్థాపకతకు చిహ్నం. హీరో మన హీరో భైరవ ఆకర్షణీయమైన ప్రభాస్చే జీవం పోశాడు. ఇది గతాన్ని గజిబిజిగా కలిగి ఉన్న బౌంటీ హంటర్. ఏకాంత యోధుని నుండి ప్రవచించబడిన రక్షకుడైన కల్కి వరకు అతని ప్రయాణం ఈ ఇతిహాస కథ యొక్క ముఖ్యాంశాన్ని ఏర్పరుస్తుంది. అతను శక్తివంతమైన యోధుడు, కర్ణుడిగా ఉన్న పురాతన గతం యొక్క దర్శనాల ద్వారా వెంటాడాడు. భైరవ అతను కోరుకోని లేదా అర్థం చేసుకోని విధిలోకి నెట్టబడ్డాడు. అతని పరివర్తన సందిగ్ధంగా ఉంది, సందేహం, వెల్లడి మరియు అతని విధిని అంతిమంగా అంగీకరించే క్షణాలతో నిండి ఉంది. అతని అన్వేషణలో మిత్రుడు భైరవ ఒంటరిగా లేడు. శంభాల యొక్క తిరుగుబాటుదారులు అతని మిత్రపక్షాలు, ప్రతి ఒక్కరూ తమ స్వంత బలాలు మరియు కథనాలను టేబుల్ పైకి తెస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాత్ర ఒక భయంకరమైన మరియు వ్యూహాత్మక నాయకురాలు, ఆశ మరియు బలానికి ఒక వెలుగుగా నిలుస్తుంది. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషించాడు. భూమిపై సంచరించడానికి శాపగ్రస్తుడైన అమరయోధుడు, ఇప్పుడు భైరవకు మార్గదర్శకుడిగా మరియు మార్గదర్శిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత అన్నా బెన్ ద్వారా టెక్ అవగాహన ఉన్న కైరా ఉంది. అతని ధైర్యం మరియు తెలివితేటలు తిరుగుబాటు వర్గానికి డైనమిక్ పొరను జోడించాయి. పశుపతి పోషించిన వీరన్ ఒక కరడుగట్టిన యోధుడు, అతని లక్ష్యం పట్ల అచంచలమైన విధేయత ఉంది. ప్రయాణం డిస్టోపియన్ ల్యాండ్స్కేప్ ద్వారా ప్రయాణం ప్రమాదం మరియు ఆవిష్కరణతో నిండి ఉంది. భైరవ మరియు అతని మిత్రులు ఈ కఠినమైన ప్రపంచాన్ని ప్రయాణిస్తున్నప్పుడు, వారు తమ విజయానికి కీలకమైన అధునాతన సాంకేతికతలు మరియు పురాతన అవశేషాలను ఎదుర్కొంటారు. ప్రతి యుద్ధం కేవలం మనుగడ కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు, ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఒక అడుగు దగ్గరగా ఉంటుంది. అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో ఒకటి, ఒక శక్తివంతమైన కళాఖండాన్ని తిరిగి పొందేందుకు యాస్కిన్ యొక్క భారీగా కాపలా ఉన్న కోటలోకి భైరవ చొరబడాలి. ఈ సన్నివేశాల్లోని ఫ్యూచరిస్టిక్ గాడ్జెట్లు మరియు పురాతన ఆయుధాల సమ్మేళనం చిత్రం యొక్క అద్భుతమైన విఎఫ్ఎక్స్ మరియు కొరియోగ్రఫీని ప్రదర్శించే విజువల్ ట్రీట్. ది విలన్ సుప్రీం యాస్కిన్ తన చల్లని, గణన ప్రవర్తనతో యుగాలకు విలన్. కమల్ హాసన్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ప్రతి సన్నివేశంలో అతని ఉనికి పెద్దదిగా కనిపిస్తుంది. యాస్కిన్ భవిష్యత్తులో అధునాతన ఏఐ మరియు సాంకేతికతపై నియంత్రణ సంపూర్ణమైనది. అతని ఆశయాలు దేవుడిలా ఉంటాయి. అతను గాంధీవా, అర్జునుడి పురాణ విల్లు, అతని సవాలు చేయని శక్తిని మరియు పురాతన ప్రవచనాలకు అతని సంబంధాన్ని సూచిస్తాడు. క్లైమాక్స్ భైరవ ఇప్పుడు పూర్తిగా కల్కిగా తన గుర్తింపును స్వీకరించి, యాస్కిన్ కోటపై చివరి దాడికి దారితీసే పేలుడు క్లైమాక్స్ వరకు నిర్మించబడింది. ఇక్కడ ఉన్న యుద్ధ సన్నివేశాలు విసరల్ హ్యాండ్ టు హ్యాండ్ పోరాటం, ఉత్కంఠభరితమైన వైమానిక డాగ్ఫైట్లు మరియు మనస్సును కదిలించే ప్రత్యేక ప్రభావాల సమ్మేళనం. భైరవ యాస్కిన్తో సమయం మరియు స్థలాన్ని మించిన ద్వంద్వ యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు, వారి సంఘర్షణ యొక్క పరాకాష్ఠ ఇతిహాసం మరియు పదునైనది. ఇది సంకల్పాల యుద్ధం, పురాతన ప్రవచనాల భవిష్యత్తు ఆశయాలతో విభేదిస్తుంది. ఈ క్లైమాక్స్లో విజువల్స్ అద్భుతంగా ఏమీ లేవు, నాసిరకం ప్రపంచం నేపథ్యంలో ఆవశ్యకత మరియు నాటకీయతను జోడిస్తుంది. తీర్మానం చివరికి, భైరవ కల్కి విజయం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, మానవాళికి ఆశాజ్యోతి. ప్రపంచం నయం కావడం ప్రారంభమవుతుంది. పురాతన ప్రవచనాలు నెరవేరాయి మరియు శాంతి మరియు సమతుల్యత యొక్క కొత్త శకం ప్రారంభమవుతుంది.
భైరవ ఒంటరి యోధుడు నుండి మానవత్వం యొక్క రక్షకునిగా రూపాంతరం చెందడం పూర్తయింది. ప్రేక్షకులకు విస్మయం మరియు స్ఫూర్తిని మిగిల్చింది. నటీనటులు మరియు సిబ్బంది. కల్కి 2898 యాడ్. తారాగణం భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ ప్రతిభావంతుల సమ్మేళనం. ప్రభాస్ భైరవ కల్కిగా. అతని నటన గంభీరంగా మరియు బహుముఖంగా ఉంది. హీరో యొక్క ప్రయాణాన్ని లోతుగా మరియు తేజస్సుతో సంగ్రహిస్తుంది. సం 80. సుమతిగా దీపికా పదుకునే. ఆమె తన పాత్ర యొక్క ఆశ మరియు స్థితిస్థాపకతను మూర్తీభవిస్తూ తన పాత్రకు దయ మరియు బలాన్ని తెస్తుంది. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్గా. విరోధి పాత్రలో అతని పాత్ర భయానకంగా మరియు మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది అతని నటనా నైపుణ్యానికి నిదర్శనం. తిరుగుబాటు వర్గానికి వ్యూహాత్మక ప్రకాశం మరియు భావోద్వేగ లోతును జోడిస్తుంది. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్. తెలివైన గురువుగా అతని పాత్ర శక్తివంతమైనది మరియు పదునైనది. కైరాగా అన్నాబెన్ మరియు వీరంగా పశుపతి. వారు తమ పాత్రలకు శక్తిని మరియు చైతన్యాన్ని తీసుకువచ్చారు. కథనాన్ని సుసంపన్నం చేస్తారు. తెర వెనుక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 యాడ్. అతని కథా నైపుణ్యానికి నిదర్శనం. వివరాలపై శ్రద్ధ చూపడం మరియు సంక్లిష్టమైన కథనాలను నేయగల సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందిన అశ్విన్, దృశ్యపరంగా అద్భుతమైన మరియు లోతుగా ఆకర్షణీయంగా ఉండేలా ఒక చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ మాస్ట్రో స్వరపరిచిన ఈ చిత్రం యొక్క సంగీతం, కథ యొక్క పురాణ స్థాయిని పూర్తి చేస్తుంది. సౌండ్ ట్రాక్ అనేది సాంప్రదాయ భారతీయ సంగీతం మరియు భవిష్యత్తు శబ్దాల సమ్మేళనం, ప్రతి సన్నివేశం యొక్క భావోద్వేగ మరియు నాటకీయ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ సంచలనాత్మకమైనవి, డిస్టోపియన్ ప్రపంచాన్ని మరియు దాని పౌరాణిక అంశాలను ఉత్కంఠభరితమైన వాస్తవికతతో జీవం పోస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల బృందం తమను తాము అధిగమించి ఒక విశ్వాన్ని సృష్టించింది, అది లీనమయ్యే మరియు విస్మయం కలిగించేది. ముగింపు. కల్కి 2898 యాడ్. కేవలం ఒక చిత్రం కాదు, అది ఒక అనుభవం. ఇది సమయం ద్వారా ప్రయాణం, మంచి మరియు చెడుల మధ్య యుద్ధం మరియు ఆశ మరియు విముక్తి యొక్క కథ. దాని నక్షత్ర తారాగణం, దూరదృష్టిగల దర్శకత్వం మరియు అద్భుతమైన విజువల్స్తో, ఈ చలనచిత్రం భారతీయ చలనచిత్రంలో ఒక మైలురాయిగా సెట్ చేయబడింది. కాబట్టి మీ క్యాలెండర్లను గుర్తించండి, ఎందుకంటే కల్కి 2898 యాడ్ అనేది మీరు మిస్ చేయకూడదనుకునే సినిమా ఈవెంట్. మరిన్ని అప్డేట్లు మరియు తెరవెనుక కంటెంట్ కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. తదుపరి సమయం వరకు ఎపిక్గా ఉండండి.